మనం లైఫ్ లో కొన్ని డెసిషన్ తీసుకుంటాం, ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు. ఫర్ సపోజ్ ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది, నాకు బద్ధకంగా కూర్చోకూడదు, ఇది చేయాలనుకుంటాం, లేకపోతే స్మోకింగ్ మానేయాలనుకుంటాం, ఇష్టం వచ్చినట్టు తినకూడదు, పద్ధతిగా తినాలి, స్వీట్స్ కి టెంప్ట్ అయిపోకూడదు, లిమిటెడ్ రైస్ తినాలి, ఏవో తీసుకుంటాం. కానీ అది మనం తప్పామనుకో ఎవరు అడుగుతారు మనల్ని? నీ తిండి నువ్వు తిను, నీ జిమ్ నువ్వు పో, నీ నిద్ర నువ్వు పో. ఓకే, కానీ మనం దాన్ని పర్టికులర్ గా చేయాలి, దాన్ని కన్సిస్టెంట్ గా చేసి తీరాలి. డెసిషన్ తీసుకున్నాం కదా, మిస్ అవుతుంటాయి. తినాలనిపిస్తుంది, విపరీతంగా తినేస్తాం, జిమ్కి వెళ్ళాం, లేజీగా పడుకుంటాం, అర్థమైందా? రన్నింగ్ చేయం, అన్ని లేజీగా మళ్ళీ చూద్దాం, స్క్రోల్ చేసుకుంటూనే ఉంటాం. మనం ఎట్లు మనమే వేసుకోవాలి మన జీవితంలో, అది మర్చిపోయి మనం ఇష్టం వచ్చిన ఎవరు చూస్తున్నాళ్ళే అనుకుంటాం. పొద్దున్న లేవాలి అని ఒక రూల్ పెట్టుకున్నా, నాకు నిద్ర వచ్చిందని అలారం స్నూజ్ నొక్కి పడుకున్నా 8 దాకా ఎగ్జాంపుల్ కి. అరే మనం పెట్టుకున్న రూల్స్ మనమే పాటించట్లేదు. నువ్వు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు అవ్వచ్చు, మీ చెల్లెలకు ఒక అన్నవు కావచ్చు, మీ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ కావచ్చు, ఇంకొక జాబ్ వచ్చాక టీమ్ లీడర్ కావచ్చు. ఏదో ఒక దానిలో ఒక చిన్న లీడర్షిప్ అనేది అరౌండ్ ద కార్నర్ ఉండి తీరుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. వాడు ఏదో పెద్ద పొలిటీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు లీడర్షిప్ చూపించడానికి. చిన్నదేదో పక్కింట్లో చిన్న పిల్లడు ఉంటాడు, వాడికి ఏదైనా దారి చూపించాల్సింది, మంచి మాట చెప్పాల్సి వస్తుంది, అర్థమైందా? లీడ్ చేస్తున్నావు కదా, యు ఆర్ ద లీడర్. సో నువ్వేమనుకోవాలి, నేను పెట్టుకున్న రూల్స్ ని, నేను పెట్టుకున్న ప్రిన్సిపల్స్ నేనే పాటించట్లా, ఇంకా మిగతా వాళ్ళు పాటించాలి అని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? సో అప్పుడేమనుకోవాలంటే నో. పోకిరి డైలాగ్ సూపర్ పర్ఫెక్ట్ దీనికి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, భలే రాశాడు ఆయన. ఒక్కసారి మనం కమిట్ అవ్వాలంతే, కమిట్ అయినా కూడా నో ఎక్స్క్యూజెస్, చేయాలంటే చేయాలంతే, తిరుగులేదు అందులో. ఇంకా ఎందుకు అంటే మన మాట మనం వినకపోతే మనం ఇంకోటి చెప్పగలం, నా మాట వినరా అని. రేపు పొద్దున టీమ్ లీడర్, కెప్టెన్, ఇంట్లో పెద్ద కొడుకు ఏదో ఒకటి గైడెన్స్ ఇచ్చి ఇవ్వాలప్పుడు వాడు వినాలని మనం ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. కానీ వాళ్ళు చేస్తారు మనం చెప్పినా, కానీ మనకు తెలుసు కదా మన ప్రిన్సిపల్స్, మన పాలసీస్, మనం పెట్టుకున్న హ్యాబిట్స్ మనం ఫాలో కావట్లేదు అని. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మన దగ్గర పోకూడదు, బయట వాళ్ళ దగ్గర కాదు. అక్కడ మనం ఇత్తడి నుంచి పుత్తడి అవుతాం. సో ఆ ప్రిన్సిపల్ పెట్టుకోవాలి.